హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పేరు పేరున హ్యాపీ క్రిస్మస్ అని అడ్వాన్స్గా. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజైతే చర్చిలో నీ క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ పండగ అయితే వస్తున్నది కదా. పండగ సంబరాలు స్టార్ట్ అయినాయి కువైట్లో. చూడండి ఎలాగా ఆడతా పాడతా ఎంత మంచిగా చేస్తున్నారో. ఇదంతా చర్చే అండి. మన కువైట్లో, మన ఇండియాలో ఎలాగా ఉంటుందో చర్చి, కువైట్లో కానీ అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను కదా, ఫస్ట్ నుంచి మనము చూసే చర్చి వేరు, పండగ నెల క్రిస్మస్ నెలలో చర్చి వేరండి. ఆ రోజైతే బాగా సంబరాలు చేస్తారు. ఆ నెలంతా స్టార్టింగ్, ఆ నెల నుంచి అయితే సంబరాలు చేస్తూ ఉంటారు. ఆ నెల నుంచి అయితే ఎక్కడ చూసినా గానీ డెకరేషన్లు గాని, ఫోటోలు గాని, అవి గాని చాలా హడావిడి, చాలా బాగా చేస్తారు కువైట్లో. చూడండి, స్టార్టింగ్ నుంచి ఎక్కడ చూస్తే క్రిస్మస్ సంబరాలే కనిపిస్తాయండి. మాలియాలోంచి ఎక్కడ చూసినా క్రిస్మస్ సంబరాలే కనిపిస్తాయి. క్రిస్మస్ అయితే చాలా బాగా చేస్తారండి మన కువైట్లో. నేనైతే కువైట్లో చాన్నాళ్ళ నుంచి చూస్తున్నాను కదా. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎరేటీ చేస్తారు. ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క ఎరేటీగా చేస్తారు. చూడండి ఎంత బాగా ఆడతా పాడతా ఎంత బాగా చేస్తున్నారో. ఇలాగే అందరూ కానీ ఇలా అంతా వచ్చి చర్చికి వచ్చే వాళ్ళందరూ బాగా సంబరంగా ఆ 1 గంట 2 గంటలు అయితే చర్చిలో ఉంటాం కాబట్టి చాలా మనస్ఫూర్తిగా ఉంటుందండి. చాలా మనశ్శాంతి కోసం అయితేనా, మన మైండ్ పని చేయనప్పుడు, మనము ఏదో కొన్ని విషయాలలో డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అలాగా చర్చిలో ఇవి కూర్చుంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. మన మైండ్లో ఉండే డిస్టర్బెంట్ కానీ అన్నీ కానీ ఏ డిస్టర్బ్ ఉన్నా కానీ మర్చిపోయి ఆ రూంచేపు అయితే మనశ్శాంతిగా ఉంటాము. చూడండి ఎంత బాగా తన చిన్న పెద్ద తేడా లేకన్నా ఎంత సరదాగా చేస్తున్నారో, ఎంతమంది జనాభా వచ్చారో చూడండి. ఈరోజు అయితే తక్కువండి. ఇంకా రేపు 25వ తేదీ అయితే ఈడియో చేసి పెడతాను చూడండి. ఇంకా చాలా బాగా జరుగుతుంది కువైట్లో అయితే. క్రిస్మస్ చాలా బాగా చేస్తారు. నేను ప్రతి సంవత్సరము చూస్తూనే ఉన్నాను కదా. ప్రతి సంవత్సరము నేను చర్చికి వెళ్తూనే ఉంటాను. ఎందుకంటే చర్చి నేను క్రిస్మస్ పండగ చేస్తాను కాబట్టి నాకు తెలుసండి, నేను చూస్తూ ఉంటాను. సుమారుగా 17 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. చూడండి, పిల్లోళ్ళు పెద్దోళ్ళు అనే తేడా లేకన్నా ఎంత సంబరంగా చేస్తున్నారో, ఎంత చాలా అందంగా చేస్తున్నారో చూడండి. వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇండియాలో కానీ క్రిస్మస్ పండుగ ఎలాగ జరుగుతుందో మీరు కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. చూడండి చాలా బాగా ఉండదు కదా. ఇలాగే అందరూ కానీ చర్చికి, కువైట్లో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ చర్చికి ఇలాంటి సంబరాలలో ఇలాంటి సరదాగా అందరూ చర్చికి పోయి అందరూ చూడాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. మనకుండే ప్రాబ్లమ్స్ కానీ అన్నీ పోతాయండి చర్చికి పోతే. నాకు తెలిసి నేనైతే ఖచ్చితంగా అయితే చర్చికి పోతూ ఉంటాను కాబట్టి నాకైతే తెలుసు. చూడండి చాలా బాగున్నది కదా. ఆ ఆటలు పాటలు ఇప్పుడు అంతలా జెంట్స్ అయితే చేస్తున్నారు, సంబరంగా చేస్తున్నారు కదా డ్యాన్స్లు. జెంట్స్ అయిపోతానే మళ్ళీ లేడీస్ వస్తారండి. లేడీస్ అయిపోతానే మళ్ళీ పిల్లల దగ్గర ఆడి పాడిస్తారు. చాలా అందంగా చాలా బాగా చేస్తారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నాకు చర్చికి పోవాలంటే చాలా ఇష్టము. ఏడ ఉన్నా కానీ నేను చర్చి అయితే మర్చిపోనండి. చర్చికి అయితే ఖచ్చితంగా పోతా. ఎందుకంటే నా కొన్ని బ్యాడ్ న్యూస్ పోయినాయంటే నేను చర్చి వల్లనే. నేను కానీ బాగుండి ఇంత దేశంలో బాగుండి మళ్ళా నా బిడ్డలకు నేను కష్టపడి నా బిడ్డలకు పెట్టుకుంటానంటే అది చర్చి వల్లనేనండి. కొంతమంది అంటారు కదా అది ఇదేనని, అలాగంతా లేదు. ఎవరెవరు నమ్మకము వాళ్ళది. నాకు అన్ని దేవుళ్ళు అన్నా కానీ నాకు ఇష్టమేనండి. అన్ని గుళ్ళకు నేను వెళ్తాను, అలాగే చర్చికి కానీ నేను అలాగే వెళ్తాను. చూడండి బాగున్నది కదా.
ఎంత బాగా ఆడతా పాడుతూ ఉన్నారో ఒకసారి చూడండి. మీకు నచ్చితే వీడియో నచ్చితే మీరు కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది ఎవరిని కించపరిచి అయితే కాదండి. చూడండి చాలా బాగున్నది కదా. ఇంత చలికి చాలా చలి కింద ఉన్నది అయితే ఈరోజు చాలా మరీ చలి అండి, చాలా ఎక్కువగా ఉన్నది. అంత చలి పెడతా ఉన్నా, అంత వాన వస్తున్నా, ఇప్పుడు వానలు కొయ్యట్లో అయినా కానీ వాన వస్తా ఉన్నా కానీ ఇంత చలిలో కానీ ఎంత జనాభా పోయినారో చర్చికి. చూడండి ప్రతి ఒక్కరూ చర్చికి పోతారు. ఆ డెకరేషన్లు ఆ ఐటమే వేరే. చూడండి ఎలాగ డెకరేషన్లు చేస్తారో. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అలాగే డెకరేషన్లు చేస్తూనే ఉంటారండి. వీడియో